సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ కూడా రహదారులను దిగ్బంధించారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ అనేటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యత్నం చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆగ్రహానికి గురైనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో దాదాపు 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా తలెత్తడం జరిగింది. 5-6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా తమను వేధిస్తూ ఉన్నారు. తమ కష్టాలంతా కూడా దోచుకుంటున్నారు. ఏ ఒక్క ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారి పట్టించుకోవట్లేదు, మంత్రి పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఎట్లా, తమ కుటుంబాల పరిస్థితి ఎట్లా అంటే కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఒక్కసారిగా ఓపీ సేవలను కూడా బంద్ చేశారు. ఒక్కసారిగా సేవలను కూడా బంద్ చేయడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు అందక, వైద్య సేవలు అందక రోగులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా డిపార్ట్మెంట్లో కూడా 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేక అర్ధాకలితో అనుమతిస్తూ ఉన్నారు. పేదరికంలో గడుపుతూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. 5 నెలలుగా తమ కష్టాన్ని దోచుకుంటున్నారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోతూ ఉన్నారు. చిన్న నిరసన కార్యక్రమం తెలుపుదామన్నా కూడా పోలీసులు వచ్చి నిర్బంధ కాడ చేస్తూ ఉన్నారు. అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు భిక్షాటన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భిక్షాటన చేస్తేనే సరే ప్రభుత్వానికి కనుపిగలుతున్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని కూడా వారి సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా సరే అర్ధాకలతో అనుమతిస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాపాడేలాగా, వారి కుటుంబాలను కాపాడేలాగా నెల టెన్షన్గా జీతాలు విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి 5 నెలల జీతాలను విడుదల చేయాలంటూ కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కేజీఎస్ నందలాల్ ఆకస్మికంగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నింటిని కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈరోజు బాలెంల పట్టణంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తరగతి గదుల్ని, అదేవిధంగా వంటశాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనల మేరకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను, నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాల్సిందే అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అక్కడ విధులకు గైర్హాజరైనటువంటి ఇద్దరు ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గూడూరు గ్రామంలో విషాదం నెలకొంది. వాగులో ఒక యువకుడు కొట్టుకుపోవడంతో గ్రామం అంతా కూడా విషాదంలో మునిగి తేలింది. అయితే ఒక వృద్ధురాలు వాగు దాటుతున్న క్రమంలో ఆ వృద్ధురాల్ని కాపాడబోయి ఆ యువకుడు పట్టుకోల్పోయి ఒక్కసారిగా కాలు జారి వాగులో కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఒక వృద్ధురాలు వాగు దాటుతున్న క్రమంలో ఆమె ఇబ్బంది పడుతున్న క్రమంలో నరేష్ అనేటువంటి ఒక యువకుడు ఆమెని క్షేమంగా బయటికి పంపించాడు. మళ్ళీ తిరుగు ప్రయాణంగా వెనుకకు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఉధృతి పెరగడం, కాలు జారడం, పట్టుకోల్పోవడంతో అందరూ చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయాడు. అక్కడ ఉన్నటువంటి యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే ఆ యువకుడు వాగులో వేగంగా కొట్టుకుపోవడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ చేరుకొని అతన్ని రక్షించే ప్రయత్నం చేశాయి. దీంతో పాటు అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు.